రాజమహేంద్రవరం నగరంలో 27.50 లక్షల రూపాయలతో ప్రభుత్వ వెటర్నరీ ఆసుపత్రిలో అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్ స్కానింగ్ సేవలు నీటి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రభుత్వ వెటర్నరీ ఆసుపత్రుల్లో అరుదుగా లభించే సదుపాయాలు ఇప్పుడు రాజమహేంద్రవరం ప్రజలకు అందుబాటులోకి రావడం గర్వకారణమని అన్నారు. ఇప్పటి వరకు పశువులకు, పెంపుడు జంతువులకు ఎక్స్రే లేదా స్కానింగ్ అవసరమైనప్పుడు రైతులు, జంతు ప్రేమికులు కాకినాడ, గన్నవరం వంటి దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేదని, ఇకపై ఆ ఇబ్బందులు పూర్తిగా తొలగిపోయాయని తెలిపారు. 3 నెలల్లోపు ఉన్న దూడలు, పశువులు, కుక్కలు, పిల్లులు సహా అన్ని జంతువులకు అవసరమైన అల్ట్రాసౌండ్ పరీక్షలు ఇప్పుడు స్థానికంగానే అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఈ సదుపాయాలతో జంతువుల ఆరోగ్య సమస్యలను త్వరగా గుర్తించి సమయానికి చికిత్స అందించవచ్చునని వెల్లడించారు. డిజిటల్ ఎక్స్రే ద్వారా పరీక్షా ఫలితాలు వెంటనే మొబైల్ ఫోన్కు చేరే విధంగా సాంకేతిక సదుపాయాలు కల్పించామని వివరించారు. అల్ట్రాసౌండ్ ద్వారా కిడ్నీలు, అంతర్గత అవయవాల పరిస్థితిని సులభంగా నిర్ధారించవచ్చునని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ప్రజారోగ్యంతో పాటు జంతు సంరక్షణకు కూడా సమాన ప్రాధాన్యత ఇస్తున్నామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. యాంటీ ర్యాబిస్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని విస్తృత స్థాయిలో నిర్వహిస్తున్నామని, ప్రస్తుతం రోజుకు 25 నుండి 30 వరకు శస్త్రచికిత్సలు చేస్తున్నామని తెలిపారు. గతంలో రోజుకు కేవలం 10 ఆపరేషన్లు మాత్రమే జరిగేవని, ఇప్పుడు సేవల వేగం గణనీయంగా పెరిగిందన్నారు. ఈ కార్యక్రమాలు కొనసాగితే వచ్చే ఏడాది నగరంలో వీధి కుక్కల సంఖ్యను గణనీయంగా తగ్గించవచ్చునని విశ్వాసం వ్యక్తం చేశారు. కాగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ భావోద్వేగంగా మాట్లాడుతూ మూగజీవులపై ప్రేమ, వ్యక్తిగత అనుభవం ఈ ప్రాజెక్టుకు ప్రేరణగా నిలిచాయని తెలిపారు. తమ ఇంటిలో ఒక జంతువు మరణంతో తమ కుటుంబం అనుభవించిన బాధను గుర్తు చేసుకుంటూ అలాంటి బాధ ఇంకెవరూ అనుభవించకూడదనే ఉద్దేశ్యంతోనే ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. స్థానికంగా అందుబాటులోకి వచ్చిన ఈ ఆధునిక సదుపాయాలను రైతులు, జంతు ప్రేమికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, హాస్పిటల్ అభివృద్ధి కమిటీ సభ్యులు కొప్పక వెంకటనారాయణ, టీడీపీ నగర అధ్యక్షులు మధ్య రాంబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, రాష్ట్ర కార్యదర్శి నక్కా చిట్టిబాబు, నాయకులు నిమ్మలపూడి గోవింద్, బుడ్డిగ రవి, కడలి రామకృష్ణ, కేలం శ్రీను, విజయ్ కుమార్, ఆసుపత్రి ఏడి డాక్టర్ కె సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. వెటర్నరీ గవర్నమెంట్ హాస్పిటల్లో ఇదొక మైలురాయి. సిఎస్ఆర్ నిధుల కింద సుమారు 27.5 లక్షలు తీసుకువచ్చి రాష్ట్రంలో ఏ ఒక్క గవర్నమెంట్ వెటర్నరీ హాస్పిటల్లో లేని ఒక వసతుల్ని రాజమహేంద్రవరం గవర్నమెంట్ వెటర్నరీ హాస్పిటల్లో కల్పించామని ఈ రోజున చాలా గర్వంగా చెప్తా ఉన్నాం. 27.5 లక్షలతోటి స్కానింగ్ మరియు ఎక్స్రే మెషిన్స్ ఏదైతే 3 నెలల లోపు ఆవులు కానీ గేదెలు కానీ 3 నెలల లోపు పిల్లలు కానీ అలాగే కుక్కలు, పిల్లులు ఇవన్నిటికీ కూడా ఎక్స్రే కానీ స్కానింగ్ కానీ చేయవలసి వస్తే ఇప్పటి వరకు అయితే కాకినాడలో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్లేవారు, లేకపోతే గన్నవరం దగ్గర ఉన్న యూనివర్సిటీకి తీసుకెళ్లే పరిస్థితి. ఈరోజు ఇంకా సమస్య లేకుండా ఏదైతే యానిమల్ లవర్స్ కానీ లేకపోతే ఈ పశువుల మీద ఆధారపడిన రైతన్నకు కానీ వారి కష్టాన్ని గుర్తించి ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటి యొక్క బాధను కూడా అర్థం చేసుకొని వాళ్ళ యొక్క బాధను కూడా అవగాహన చేసుకొని ఏపీ పేపర్ మిల్ వారి యొక్క సహకారంతో సుమారు 27.5 లక్షలతో ఈ రోజున ఎక్స్రే మరియు స్కానింగ్ మెషిన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఈ రోజు నుంచే ఏదైతే వాటికి సంబంధించిన వారు రైతన్నకు కానీ యానిమల్ లవర్స్ కానీ వాళ్ళందరికీ కూడా ఇది అందుబాటులో ఉందని వారందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. కూటమి వచ్చిన తర్వాత ప్రజారోగ్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తూ ఉన్నామో అదేవిధంగా ఈ రోజున జంతు సంరక్షణ అలాగే ప్రజల యొక్క భద్రతకు కూడా అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం. ఈ జంతు సంరక్షణలో భాగంగా కూడా రాజమహేంద్రవరంలో ఉన్న ఏబీసీ సెంటర్లో కూటమి ప్రభుత్వం రాకముందు సుమారు 50 కెన్నల్స్ ఉండేవి. కానీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 50 కాస్త 145 కెన్నల్స్ కింద మార్చాం. అంటే ఎక్కువ శాతం డాగ్స్ని అక్కడ పెట్టుకొని
ఒక ఆపరేషన్ థియేటర్ ఉండేది కల్లా 2 ఆపరేషన్ థియేటర్స్గా పెంచుకున్నాం. నీటి ఇబ్బందులు ఉన్నాయని చెప్పి గ్రహించి 7 లక్షలతో బోరు వేయించాం. మ్యాసివ్గా ఈ యాంటీ ర్యాబిస్ వ్యాక్సినేషన్ డ్రైవ్ తీసుకుంటా ఉన్నాం. అంటే ఏం చేయాలో ఈ యొక్క ప్రజల యొక్క రక్షణ, భద్రత, అలాగే జంతువుల యొక్క సంరక్షణ కూడా తీసుకున్నాం. మెయింటెనెన్స్ అనేది, కన్జ్యూమబుల్స్ అనేవి కొన్ని ఉంటాయి. దానికి యూజర్ ఛార్జెస్ అని కొంచెం పెట్టడం జరిగింది. మరి ప్రజలందరూ సహకరించాలి. ఎందుకంటే ఈ మిషనరీకి ఎక్స్రే ఫిలిమ్స్ కానీ, లేకపోతే ఈ జెల్స్ కానీ, టిష్యూలు కానీ, అదేవిధంగా పీరియాడికల్ యాన్యువల్ మెయింటెనెన్స్ కూడా కొంచెం ఛార్జెస్ అవుతుంటాయి. దానికోసం నామినల్ ఛార్జెస్ పెట్టడం జరిగింది. అదే కదా లివర్ ఫంక్షన్ టెస్టులు కానీ, ఎక్స్రేకి జనరల్గా బయట 600 తీసుకుంటే ఇక్కడ 250 రూపీస్ తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే డిజిటల్, ఎందుకంటే ఆ కంపెనీతో వచ్చినవి ఒక 10 రోజులకి అయిపోతాయి. అయిపోయిన తర్వాత మళ్ళీ మూలన పెడితే మళ్ళీ మనకి వేరే విధంగా అపాసులు ఫాలో అవుతామని మరి కలెక్టర్ గారు ఏం చెప్పారంటే, దీనికి కంటిన్యూస్గా సర్వీస్ ఇవ్వాలి. ఎందుకంటే హ్యూమన్ అంటే బయటకు ఎక్కడికైనా వెళ్ళిపోతారు, మరి మూగజీవులు ఎక్కడికి వెళ్తాయి? ఉన్నది ఒకటే వెటనరీ హాస్పిటల్, గవర్నమెంట్. మరింత సేవ చేయాలని ఉద్దేశంతో మరి ఎమ్మెల్యే గారు తీసుకొచ్చిన ఈ నిధులు మన అందరూ వాడుకొని ఇంకా మరిన్ని దాంట్లో ఎందులో అంటే ఇప్పుడు ప్రోబ్స్ అని తీసుకున్నాము. ఇంకా ఎక్కువ కాడి అంటే ఇప్పటి వరకు లివర్, కిడ్నీ, ఇంటెస్టైన్స్, ప్రెగ్నెంట్ అయ్యే చూడడానికి ఉంది. త్వరలోనే మనకి ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయో చూడడానికి ఎక్కువ కార్డియోగ్రామ్ ఒక ప్రోబ్ ఉంది సార్, అది 2.5 lakhs అవుతుంది. అదేవిధంగా కంప్లీట్ బ్లడ్ పిక్చర్ కూడా ఒక 2 lakhs అవుతుంది సార్. అది అవి కూడా వస్తే 100% మనకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అవుతుందనే ఉద్దేశంతో. ఎందుకంటే రాష్ట్రంలో మన రాజమండ్రి మనం చేసుకుంది ఏంటంటే అందరూ కూడా మంచి దాన ధర్మాలకు మంచి ఆలోచనతో ఉండి అన్నిటికీ అభివృద్ధికి సహకరించే ప్రజలు మన దగ్గర ఉన్నారు. కాబట్టి మరి అందరికీ రాజమండ్రి ప్రశాంతానికి వారు నడిపిస్తున్న మన ప్రజాప్రతినిధులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏం కావాలి మొత్తం టోటల్గా వాళ్ళ యానిమల్స్ సంబంధించిన ఈ కార్యక్రమాన్ని తీసుకునడానికి ఎవరో ఎమ్మెల్యే, ఇంతకుముందు ఎమ్మెల్యేలు ఎవరో ముందుకు వచ్చారో నాకైతే తెలియదు. అలాగే ఇదే కాదు, గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చేటప్పటికి ప్రజలకు అందుబాటులో ఏం కావాలి, పేద ప్రజలకి, మధ్యతరగతి వాళ్ళకి ఏది వేలు మనం సహాయ సహకారాలు అందించగలం ప్రజాప్రతినిధిగా, ఇవన్నీ కూడా ఆయన దృష్టిలో పెట్టిన వెంటనే ఎవరు ఏం పెట్టినా కూడా అలాగే గవర్నమెంట్ హాస్పిటల్లో అనేక కార్యక్రమాలు. మొన్నే మనకి ఎక్స్రే తీయడానికి కూడా రోజుకి 150 మందికి ఈజీగా, ఇంతకుముందు 5-10 minutes బట్టి ఎక్స్రే 1 minute ఎక్స్రే వచ్చేలాగా ఆయన మొన్న ఓపెన్ చేయడం జరిగింది. అది సిఆర్ఎస్ నిధులతో. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్లో మన వాటర్ ప్లాంట్ కూడా పెట్టడం జరిగింది. అన్ని రకాలుగా. అలాగే గవర్నమెంట్ సంబంధించిన ఆఫీసర్స్ ఒక స్కూల్కి, మన నేషనల్ స్కూల్ ఉంది, ఆ హెడ్ మాస్టర్ గారు అక్కడ వచ్చి సిబ్బంది కూడా వాళ్ళు, అలాగే తర్వాత మన వేసిన కమిటీ కూడా అక్కడ ఏం కావాలన్నది చెప్పిన వెంటనే, అంటే వాళ్ళు చెప్పడమే తరువే వాళ్ళందరికీ కూడా ఆ స్కూల్కి సంబంధించిన స్టూడెంట్స్కి ఏం కావాలి, అలాగే స్కూల్కి యాజమాన్యానికి సంబంధించిన వాళ్ళకి ఏం కావాలి,